హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈ చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటు పెదాలు పగలడం లాంటివి ప్రతి ఒక్కరికి అనుభవమే. వాటి నుంచి విడుదల పొందాలంటే ఈ సీజన్‌లో కనీసం వారానికి 2 సార్లైనా ఇలాంటి రసం తీసుకున్నట్లయితే ఎంతో మంచిది. ఇలాంటి రసం అంటున్నాను. ఏ రసం అని అనుకుంటున్నారా? ఉసిరికాయలతో రసం. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా 4 ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి పెద్ద పెద్దగా కట్ చేసుకున్న టమాటోలు ఒక 2, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 అంటే 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కనుంచుకోవాలి. ఇంతే, హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయిపోయినట్టే. మన ప్యూరీ రెడీగా ఉంది కదా! ఇక రసానికి పోపు పెట్టుకుందాం. ఏ గిన్నెలో అయితే రసం పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, అది వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5, ఒక 2 ఎండుమిరపకాయలని వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్‌గా అప్పుడే చెట్టు నుంచి కోసిన కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు దోరగా వేగి కలర్ మారిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ప్యూరీని, ఒక అర లీటర్ వాటర్‌ని వేసి బాయిల్ చేసుకోవాలి. ఇంతే, ప్రాసెస్ అయితే అయిపోయింది. కానీ మన మామూలు రసం అయితే మనం ఎక్కువ సేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఉసిరికాయ రసంకి అన్ని పచ్చి ఇంగ్రీడియెంట్స్ వేసి మిక్స్ చేసాం కదా! కొంచెం బాయిలింగ్ టైమ్ పడుతుంది. చుట్టూ బాయిల్ అవుతుంది కదా! ఆపేయొచ్చు అని అనుకోకండి. ఒక్కసారి స్క్రీన్‌ని గమనించండి. ఈ స్టేజ్‌లో ఆపకూడదు. ఆ బాయిలింగ్ పాయింట్ అనేది గిన్నె మధ్యలో కనిపించాలి. అంటే ఈ తీరుగా. చూసారా? మధ్యలో బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. కలుపుకుంటూ బాయిల్ చేయొచ్చు. మామూలుగా మనం టొమాటో రసం ఆర్ పెప్పర్ రసం చేసేటప్పుడు ఇలా గరిటె పెట్టి కలపం. అండ్ చుట్టూ బబుల్స్ వచ్చాక ఆపేస్తాం. కానీ ఈ ఉసిరికాయ రసంకి అలా కాదు. ఆ రసం బాయిలింగ్ పాయింట్ అనేది గిన్నె మధ్యలో కనిపించే అంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా మనం ప్యూరీ యాడ్ చేసాం కదా! ఆ టైంలో వాటర్ ప్యూరీ యాడ్ చేసినప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది హెల్త్‌కి ఎంతో మంచిది. ఇందులో మనం చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టొమాటో అండ్ ఉసిరికాయలు రెండిట్లోనూ పులుపుంటుంది. ఇంతే, ఎంత ఈజీయో కదా! ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చలికాలంలో ఇలాంటి సీజనల్ ఐటెమ్స్‌తో దొరికే రసాన్ని చేసుకొని, ఈ సీజన్‌లో వచ్చే అన్ని హెల్త్ ఇష్యూస్‌కి చెక్ పెట్టేయండి. రసం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, వేడి వేడిగా ఈ రసమన్నం తింటూ ఉంటే గొంతుకి హాయిగా, శరీరానికి తేలిగ్గా ఎంత బావుంటుందో! మరి ఈ సూపర్ హెల్తీ సీజనల్ రసం మీరు కూడా ట్రై చేస్తారా? ఉసిరికాయ రసం ట్రై చేసి, మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.